దుమ్మేటి వెంకటరెడ్డి ఆశయ సాధనకు సెట్టిబల్జ నాయకులు పునరంకితం కావాలని జిల్లా సెట్టిబల్జ సంక్షేమ సంఘ అధ్యక్షులు చొల్లంగి వేణుగోపాల్ పేర్కొన్నారు. కాకినాడ రామారావుపేటలో గల సెట్టిబల్జ హాస్టల్లో సెట్టిబల్జ నాయకుడు దుమ్మేటి వెంకటరెడ్డి జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా దుమ్మేటి వెంకటరెడ్డి విగ్రహానికి సెట్టిబల్జ కార్పొరేషన్ డైరెక్టర్లు డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, బమ్మి బాలాజీ, సంఘ నాయకులు చొల్లంగి వేణుగోపాల్, సెట్టిబల్జ సంఘ నాయకులు గుత్తుల శ్రీనివాస్, వాసంశెట్టి అంజిబాబు, వంపన బుజ్జి, అనుసూరి సతీష్, రాయుడు వెంకటేశ్వరరావు, రాయుడు సుధాకర్, గుత్తుల రమణ, ఎల్లబోయిన చిన్న, డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, బమ్మి బాలాజీ పాల్గొని పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు దొమ్మేటి వెంకటరెడ్డి సెట్టిబల్జ కులం అభివృద్ధికి చేసిన కృషిని ప్రశంసించారు. స్థలం కేటాయించాలని అడిగినప్పుడు ఎవరి దొమ్మేటి వెంకటరెడ్డి గారిని అడిగాడు కలెక్టర్. అంటే మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో ఒకసారి ఆలోచించింది. అక్కడ కూడా వివక్ష చూపిస్తున్నారు. ఎందుకంటే అదే వేరే వాడైతే రౌడీ షీటర్ అయినా సరే వాటి షాకీ పెట్టుకోవడానికి పర్మిషన్ వస్తుంది. ఈ వాటికి 2 సంవత్సరాలు అవుతుంది సుమారు. ఎలక్షన్స్ అయిన వెంటనే కలెక్టర్ గారిని కలిసాము. తర్వాత 10 సార్లు కలెక్టర్ జరిగింది. కలెక్టర్ గారు కానీ, కమిషనర్ గారు కానీ, ఇతర సంబంధిత అధికారులు అందరినీ కలిసాము. కానీ 2 సంవత్సరాలు అవుతున్నంత వరకు మాకు శాంక్షన్ అవ్వలేదని కానీ అవ్వకపోవడం కానీ కారణాలు కూడా మాకు తెలియజేయలేదు. అది మన దురదృష్టం. అటువంటిది ఈరోజు ఇక్కడ ప్రకటించడం, అధికారికంగా ప్రకటించడం చాలా సంతోషం. అదే రకంగా ఆయన సెలవు దినం కూడా ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ఆయన మహోన్నతమైన వ్యక్తి, కోట్లాది రూపాయల ఆస్తిని సంపాదించి మొత్తం కూడా కులం కాదు, కేవలం సెట్టిబల్జర్కే కాదు, బీసీలు, ఓసీలు, ఇవన్నీ బ్రాహ్మణులు కూడా ఆయన పెట్టినటువంటి స్కూల్లో చదువుకుని అత్యంత ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే ఆయన విద్యాదాతే కాదు, కోట్ల ఖరీదైన ఆస్తులను ఆ రోజుల్లోనే ప్రభుత్వం పెన్షన్ సదుపాయం లేకపోయినప్పటికీ, స్కాలర్షిప్లు సదుపాయం సరిగ్గా లేకపోయినప్పటికీ గవర్నమెంట్కి ఆల్టర్నేట్గా స్కాలర్షిప్లు ఇవ్వడం జరిగింది. అంత గొప్ప వ్యక్తికి మనం ఈరోజు నివాళులర్పించడం మనం అంత అదృష్టంగా భావించుకుంటున్నాము. మరి అటువంటి వ్యక్తి నివాళులర్పిస్తూ ఆయన విగ్రహం కాదు, అది ఆయన ఒక స్ఫూర్తిదాత. మనం ఆయన చూసి స్ఫూర్తి పొందాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.